హలో మై బెలవ్డ్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్, మీరు క్షేమమే కదూ? ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నందుకు, మీకు దినదినము నిరీక్షణ కలుగు చేస్తున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. మరలా చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇది యోహాను చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన మన జీవితాల్లో కూడా మన కొరకు, మన స్నేహితుల కొరకు, మన కుటుంబాల కొరకు ప్రార్థించవలసి ఉంది. ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని ఆ ప్రార్థన. ఆయా సమయాల్లో ఆత్మలోనూ అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి అనే ఆలోచన, అలాంటి వివేచన మనకు ఉన్నప్పటికీ కూడా ఎక్కువసార్లు ఈ లోక సంబంధమైన విషయాల్లో వర్ధిల్లడం మీద మన హృదయాలు, మన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాం. ముఖ్యంగా శారీరక విషయాలపైన. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను మంచిగా కనిపించాలి, నన్ను నేను మంచిగా ప్రజెంట్ చేసుకోవాలి అనే విషయాల మీద మన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తూ ఉంటాం. ఆ విషయాల కొరకు సమయాన్ని వెచ్చిస్తాం, మన ధనాన్ని వెచ్చిస్తాం, మన శ్రమను వెచ్చిస్తాం. అయితే ఆయా సమయాల్లో ఈ శరీరంలో మంచిగా కనిపించాలి, శరీరంలో ఆరోగ్యంగా ఉండాలి అనే విషయానికి దోహదమైన కారణాలు ఏమిటో వాటిని విడిచిపెడుతూ ఉంటాం. మన హృదయాల్లో మనం కలిగి ఉంటున్న భావోద్వేగాలు, మన హృదయాల్లో మనం కలిగి ఉంటున్న ఆలోచనలు, మన హృదయాల్లో మనం కలిగి ఉంటున్న దృక్పథాలు, అవి మన శరీరంలో ప్రతిబింబిస్తాయి అనే విషయాన్ని మనం అంతగా లక్ష్య పెట్టం. మనం మన అంతరంగిక స్థితిగతుల్లో ఎలాంటి స్థితిని కలిగి ఉన్నామో, మన హృదయంలో ఎలాంటి స్థితిని కలిగి ఉన్నామో, ఎలాంటి భావోద్వేగాలు కలిగి ఉన్నాం, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం, ఎలాంటి దృక్పథాలు కలిగి ఉన్నాం అనే విషయాలే మన శరీరంలో బహిర్గతమవుతాయి. ఈ దినాన్ని నీ శరీరంలో నీవు మంచిగా కనిపించాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలి అనే విషయాల మీద దృష్టి ఉంచడం ఎంత అవసరమో అంతకంటే మించి నీ శరీరంలో పైకి కనిపించే ఈ లక్షణాలన్నిటికీ మూలమైన వేరు నీ హృదయంలో ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక గ్రంథకర్త 12వ వచనం అంటాడు, మీలో ఏదైనా చేదైన వేరు ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకొనుటకు జాగ్రత్త పరుడి అంటాడు. చేదైన వేరుంటే ఫలము కూడా చేదుగానే ఉంటుంది. హృదయంలో చేదుతనం ఉంటే శరీరంలో చేదుతనమే కనిపిస్తుంది. హృదయంలో కఠినత్వం ఉంటే శరీరంలో అలాంటి స్థితే కనిపిస్తుంది. హృదయంలో భావోద్వేగాలు ఎలా ఉంటే అలాంటి స్థితే నీ శరీరంలో, నీ జీవితంలో బహిర్గతమవుతుంది. నీ మాటల ద్వారా, నీవు కనిపించే రూపం ద్వారా అది బహిర్గతమవుతుంది. కనుక ఈ దినాన్ని ఈ మాటలు దేవుని మాటలుగా మనం స్వీకరిస్తూ ఉండగా, ఈ మాటలు మీకు ప్రోత్సాహకరంగా ఉండాలని మీ ముందు ఉంచుతున్నాను. సామెతల గ్రంథంలో అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము, ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయటకు వస్తాయంటాడు. నిజమే, ఆ జీవధారలు బయటకు వచ్చేటట్లుగా నీ హృదయాన్ని నీవు కాపాడుకోవాలి. అంతేగాని మన హృదయం నుంచి ప్రతికూలమైన స్పందనలు, ప్రతికూలమైన ఆలోచనలు, ప్రతికూలమైన భావోద్వేగాలు
ఏమాత్రం కూడా వెలువడడానికి వీలు లేదు. అలాగూ ప్రతికూలమైన స్థితిగతులు మన హృదయం నుంచి వెలువడుతుంటే అవి మన బహిర్గత జీవితంలో కూడా ప్రత్యక్షపరచబడతాయి. మన మాటల్లోనేమిటి, మన ప్రవర్తనలోనేమిటి, మన శరీరంలోనేమిటి అవే కనిపిస్తాయి. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని. ఈ దినాన్ని మన జీవితాల్లో ఆ ప్రార్థన అలవర్చుకుందాం. దేవా నేను ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మలో నువ్వు వర్ధిల్లుతూ ఉంటే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఎందుకంటే ఆత్మలో వర్ధిల్లుతూ ఉండడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఆత్మలో అనుకూలమైన, దేవునికి అనుకూలమైన స్థితి, వాక్యానికి అనుకూలమైన స్థితి, దేవుని చిత్తానికి అనుకూలమైన స్థితి నీవు కలిగి ఉన్నప్పుడు ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటావు. ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు అది వేరు లాంటిది. ఆ వేరు నుండి మంచి ఫలం, వర్ధిల్లే ఫలాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు. నీ మాట ద్వారా, నీ క్రియ ద్వారా, నీ శరీరంలో కూడా అలాంటి ఫలాన్ని నువ్వు చూస్తావు. ప్రియమైన విశ్వాసి, ఈరోజు నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నవా? మిగిలిన అన్ని విషయాల్లో వర్ధిల్లడం గురించి నీవు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటావు. ఆర్థికంగా వర్ధిల్లాలి, ఆరోగ్యంలో వర్ధిల్లాలి, కెరీర్ విషయంలో వర్ధిల్లాలి, బిడ్డల విషయంలో వర్ధిల్లాలి, కుటుంబం వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని ఆశిస్తూనే ఉంటావు. అయితే ఆత్మలో వర్ధిల్లాలని ఆశిస్తున్నావా? అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ప్రయత్నం చేస్తూనే ఉంటావు. అయితే ఆత్మలో వర్ధిల్లాలనే ప్రయత్నం నీ జీవితంలో ఉందా? ఆత్మలో వర్ధిల్లాలనే ఆలోచన నీ జీవితంలో ఉందా? దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. నీ ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుతూనే ఉంటావు. కనుక మొదటగా నీవు ఆత్మలో వర్ధిల్లాలనే ఆలోచన, ఆత్మలో వర్ధిల్లాలనే ప్రార్థన నీవు చేయాలి. నీ గురించి నీవు ఆత్మలో వర్ధిల్లాలని ప్రార్థన చేయి. అలాగే నీ కుటుంబం గురించి, నీకు తెలిసిన వారి గురించి, సంఘం గురించి ఆత్మలో వర్ధిల్లాలని ప్రార్థన చేయి. ఆత్మలో వర్ధిల్లుచూ ఉండగా నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. అట్టి స్థితి దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ఆత్మలో వర్ధిల్ల చేసి, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్ల చేసి, నిన్ను ఆశీర్వదించి ఇంకా అనేక మందికి ఆశీర్వాద కారణంగా దేవుడు నిన్ను చేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, నిజమే ప్రభువా, మేము అన్ని విషయాల్లో వర్ధిల్లినట్లుగానే ఆత్మలో వర్ధిల్లాలనే ఆశ, అలాంటి ఆలోచన ఈ మాటలు విన్న వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో మేము వర్ధిల్లుతాం ప్రభువా. అలాంటి వివేచన, అలాంటి పరిపక్వమైన ఆలోచన ఈ మాటలు విన్న వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఈరోజు ఈ మాటలు విన్న వారందరూ ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి అని ఈ బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కొక్కరిని అలా వర్ధిల్ల చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా, అలాంటి ప్రయత్నం, అలాంటి ఆలోచన బిడ్డల హృదయాల్లో నింపుమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు అలాంటి ఆశీర్వాదంతో ఈ బిడ్డలను నింపుమని ప్రార్థన చేస్తూ, వారి ప్రయత్నాల్లోనూ, వారి అవసరతల్లోనూ, వారి సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. ఈ సందేశం మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారికి తప్పక షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మీకు కూడా దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.